ఒక వ్యక్తి ఈ భూమి మీద చనిపోయి సడన్గా నరకంలోకి వెళ్ళి కళ్ళు తెరిచాడు అనుకోండి, అతడు షాక్ అవుతాడు. అరే, నేను అనుకోలేదే, నేను నరకంలోకి వస్తానని నేను అనుకోలేదు, నేను ఎట్లా నరకంలోకి వచ్చాను అని అతను షాక్ అవుతాడు. కానీ పరలోకంలోకి వెళ్ళి ఏ వ్యక్తి షాక్ అవడు. అరే, నేను అనుకోకుండా పరలోకంలోకి వచ్చాను, నేను నరకంలోకి వెళ్ళాల్సిన అని అనడు ఎవరు కూడా. పరలోకంలోకి వెళ్ళే వ్యక్తి 100% భూమి మీద ఉన్నప్పుడే, చనిపోక ముందే వాళ్ళ హృదయంలో ఒక నిశ్చయత ఉంటుంది. ఎందుకు నిశ్చయత ఉంటుంది అంటే, ఈ భూమి మీద ఉన్నప్పుడే వాళ్ళు తండ్రితో మాట్లాడటం నేర్చుకుంటారు, యేసు ప్రభుతో మాట్లాడటం నేర్చుకుంటారు, పరిశుద్ధాత్మతో మాట్లాడటం నేర్చుకుంటారు. అంటే దేవునితో నడవటం, దేవునితో సహవాసం చేయటం నేర్చుకుంటారు. ఒక మాట చెప్పాలి అని అంటే, మీరు ప్రార్థన ఎందుకు చేస్తున్నారు అని అంటే దేవునితో సహవాసం చేయటానికి. ప్రార్థన జస్ట్ దేవుని దగ్గర అన్నిటిని అడగటం కొరకే అనుకోండి, సహవాసం పెరగదు. ప్రార్థన ఎందుకు చేయాలి అని అంటే దేవునితో సహవాసం చేయాలి. మీకు అవసరాలు ఉండినా ఉండకపోయినా, కష్టాలు ఉండినా ఉండకపోయినా, నష్టాలు ఉండినా ఉండకపోయినా, మీరు డైలీ దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. యేసు ప్రభు చెప్పారు, నీ గదిలోకి వెళ్ళి నీ తలుపు వేసుకుని రహస్యమందున్న నీ తండ్రికి మీరు ప్రార్థన చేయండి అని అన్నారు. నీ రూమ్లోకి వెళ్ళిపోయి నీ తలుపు వేసుకుని రహస్యమందున్న నీ తండ్రితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు రహస్యమందున్న తండ్రి వింటం స్టార్ట్ చేస్తాడు.